జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 మే నెల 26వ తారీఖు సోమవారం రోజు బహుళ చతుర్దశి, మాస శివరాత్రి, ఈశ్వరుని పూజకు ప్రశస్తమైనటువంటి రోజు. 12 రాసుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యము, సంతోషకర వాతావరణము నెలకొంటాయి. ద్వితీయ స్థానంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార సంబంధమైన విషయాలు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, బ్యాంకు లావాదేవీలు కానీ అనుకూలంగా ఉంటాయి. లాభస్థానంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాల్లో విద్యకు సంబంధించిన విషయాలు కానీ, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కానీ, వ్యాపార సంబంధమైన విషయాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ అనుకూలంగా ఉంటుంది. వ్యయములో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వ్యయములో శని సంచరిస్తున్నాడు. ఏలినాటి శని మొదటి భాగంలో ఉన్నారు కనుక శారీరకమైనటువంటి శ్రమ, పని భారము, పని ఒత్తిడి, పనివారి యొక్క సహకార లోపం మీకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈశ్వరునికి అభిషేకం నిర్వహించండి, బిల్వాష్టకం చదువుకోండి, 1 కేజీ నల్ల ద్రాక్ష వయోవృద్ధులకి దానం చేయండి. అలాగే నల్లటి వస్త్రాలు ధరించడం వల్ల మీకు శుభకరమైనటువంటి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు సంచారం ఉంది. బృహస్పతి మిథున రాశిలో సంచరిస్తున్నారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మికమైనటువంటి నూతన అవకాశాలు కానీ, ఆదాయాన్ని కానీ అందుకుంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. తృతీయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. దశమ స్థానంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. లాభములో 11వ స్థానంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. అయితే జన్మరాశిలో రవి సంచరిస్తున్నాడు. అధికారులతో మనస్పర్ధలు, స్థానచలనాలు, లేకపోతే అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ కారణం చేత ఈరోజు మీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి, సూర్యుడిని దర్శనం చేసుకోండి, సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి జన్మ రాశిలో గురు సంచారం జరుగుతోంది. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు కానీ, లేకపోతే ఉద్యోగులకు కానీ సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. తృతీయ స్థానంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు. ప్రజల యొక్క సహకారంతో చాలా పనులు మీరు నిరవధికంగా పూర్తి చేసుకుంటారు. దిగ్విజయంగా, సంతోషంగా ముందుకు వెళ్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభములో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. అయితే వ్యయములో బుధుడు, రవి సంచరిస్తున్నాడు కనుక ఆర్థిక భారం ఎక్కువగా కనిపిస్తుంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అవసరానికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో కనిపిస్తుంది. పసుపు రంగు వస్త్రాలను ధరించండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. దశమ స్థానంలో చంద్రుడు సంచరించడం వల్ల సునాయాసంగా చాలా పనులు ఈ వారంలో పూర్తి చేస్తారు. మీరు చేసే ప్రతి పనికి మీకు గుర్తింపు లభిస్తుంది. సంతృప్తి కూడా మీకు లభించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. లాభస్థానంలో రవి సంచరించడం వల్ల ప్రభుత్వం నుంచి కానీ, తండ్రి నుంచి కానీ ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే లాభస్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక వ్యాపార లాభాలు కానీ, ఆర్థికపరమైనటువంటి అవసరాలు తీరడానికి, సర్దుబాటు జరగడానికి ఈ వారంలో మీకు అనుకూలత కనిపిస్తుంది. అయితే ద్వితీయ స్థానంలో కేతు సంచరించడం వల్ల కుటుంబంలో కొన్ని విషయాల్లో నిరాశ, కొంతమంది వ్యక్తుల వల్ల పనులు ఆటంకాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. తెల్లటి వస్త్రాలను ధరించండి. రావుకేతు పూజలు నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని మినుములను, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో అష్టమములో శుక్ర సంచారం జరుగుతోంది.
స్త్రీజనం వల్ల ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ, ఆకస్మికమైనటువంటి ఒక సంతోషకర వాతావరణం కానీ, లేక విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది. దశమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు కనుక రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అనుకూలత కనిపిస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి పూర్తి అండదండలు లభిస్తాయి. తండ్రి సహకారం బాగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. లాభస్థానంలో గురువు సంచరిస్తున్నారు కనుక విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే నూతన ఉద్యోగాలకు అవకాశం కనిపిస్తుంది. పై చదువులు చదవాల్సిన వారికి కూడా మంచి శుభ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అష్టమ శని దోషం ఉంది కనుక సింహరాశి వారు మీ కొన్ని అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో రహస్య జీవనం కూడా మీకు ఈరోజు ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. పసుపు రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. ధైర్యంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు చాలా వరకు విజయం సాధిస్తాయి. విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కూడా మీకు సానుకూలం కావడానికి, సమస్యను పరిష్కరించుకోవడానికి అనుకూలంగా కనిపిస్తుంది. భాగ్యస్థానంలో రవి సంచరిస్తున్నాడు కనుక తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది. అధికారుల నుంచి మంచి సహకారాన్ని పొంది మీరు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లాభములో కుజ సంచరిస్తున్నాడు. భూవాహన లాభాలు అందుకుంటారు. భూవాహన సౌఖ్యం పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. అష్టమములో చంద్రుడు సంచరిస్తున్నాడు. అశాంతికి అవకాశం కనిపిస్తోంది. మనసుకు బాధ కలిగేటువంటి కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈరోజు మీరు ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించుకోండి. లలితాష్టకం చదువుకోండి. 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో షష్టమములో శని సంచరిస్తున్నాడు కనుక రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. మంచి పనులు చేసి ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమ స్థానంలో చంద్ర సంచారం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. భాగ్యంలో ఉన్నటువంటి గురువు వల్ల గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ పునఃప్రారంభిస్తారు. మంచి ఫలితాలను, ఆనందాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది. లాభస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక భగవంతునికి సంబంధించిన తీర్థయాత్రలు కానీ, దైవ దర్శనాలు కానీ, లేకపోతే పూజాది కార్యక్రమాలు సునాయాసంగా మీరు ఈరోజు పూర్తి చేసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అష్టమ రవి కాస్త అనారోగ్య సమస్యల్ని, అధికారులతో మనస్పర్ధల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. నలుపు రంగు వస్త్రధారణ చేయండి, లేకపోతే నీలపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్యాష్టకం చదువుకోండి. సూర్య భగవాన్ని దర్శించండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో పంచమ స్థానంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభవార్తలు, మీకు ఇష్టంగా చేసే కార్యక్రమాలంతా కూడా సుఫలితాలను అందిస్తాయి. షష్టమ స్థానంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో నిరాడంబరంగానే విజయాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. దశమ స్థానంలో కేతువు వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఎటువంటి ఆడంబరాలు కానీ, అనవసరమైనటువంటి ఖర్చు కానీ లేకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు అందిపుచ్చుకుంటారు. అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు చెడిపోవడం, కొంతమంది వ్యక్తుల యొక్క సహకార లోపం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రాలను ధరించండి. దత్తాత్రేయ స్వామివారిని కానీ, సిద్ధి సాయినాథుని కానీ దర్శించండి. అలాగే శనగలను కానీ, పసుపు వర్ణపు అరటి పండ్లు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇప్పుడు ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం తృతీయ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు కనుక జన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్ళాలన్నటువంటి వారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. నూతన వ్యక్తుల వల్ల లాభాలు కూడా అందుకుంటారు. చతుర్థ స్థానంలో శుక్ర సంచారం జరుగుతోంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆనందంగా ఈ వారం అంతా కూడా ముందుకు సాగడానికి అవకాశం కనిపిస్తుంది. షష్టమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. మంచి లాభాలను, ఒక రకమైనటువంటి అవకాశాలను కూడా ఈరోజు మీరు పొందగలుగుతారు. సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల జన సహకారం బాగా పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, మీదైనటువంటి శైలిలో కొన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అయితే అష్టమ కుజదోషం కనిపిస్తుంది కనుక వాహన సమస్యలు కానీ, లేకపోతే వాహనాలకు ఏదైనా రిపేర్లు జరగడం కానీ, భూ వివాదాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన ఈ రోజులో కనిపిస్తోంది. చందనపు రంగు వస్త్రాలను ధరించండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. లేక ఈరోజు పేదవారికి కందిపప్పులు దానం చేయండి. మకర రాశి వారు,
ఈ మకర రాశి వారికి తృతీయ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నారు. శ్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. అలాగే తృతీయ స్థానంలో శని సంచరిస్తున్నాడు కనుక ఇంట బయట పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఈ మకర రాశి వారికి అధిక లాభాలు ఉత్పత్తులు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచమ స్థానంలో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. సంతానంతో మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. నలుపు రంగు కానీ నీలపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తిని దర్శించండి. శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. పెసర్లు కానీ లేక ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం ద్వితీయ స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. శుభకార్యాల్లో కానీ విందు వినోదంలో కానీ పాల్గొంటారు. తృతీయ స్థానంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక మనస్సుకు సంతోషం కలిగేటువంటి కొన్ని సంఘటనలు మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తాయి. పంచమ స్థానంలో గురువు సంచరించడం వల్ల సంతానానికి సంబంధించిన విషయాలు, శుభ పరిణామాలు, సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. దిగ్విజయమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ఈరోజు మీరు పూర్తి చేస్తారు. షష్టమ భావంలో కుజ సంచరిస్తున్నాడు కనుక కోర్టు వివాదాలు సైతం పరిష్కరించుకోగలుగుతారు. భూ లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. వాహన సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు. జన్మరాశిలో రాహువు సంచరించడం వల్ల దురాశ పరుల వల్ల నష్టం కానీ లేకపోతే దురాశ పరుల వల్ల మీరు అనవసరంగా ధనాన్ని వెచ్చించి వృధా చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రాలను ధరించండి. రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి. మినుములను ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. కుటుంబం కోసం మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సద్వినియోగం అవుతుంది. తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నారు కనుక ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని అందుకుంటాయి. జన సహకారం బాగా ఉంటుంది. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పదోన్నతులను మీరు సాధించుకోగలుగుతారు. షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. నిరాడంబరంగా విజయాలను అందుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు ఈరోజు తోడ్పడుతుందని చెప్పవచ్చు. వ్యయస్థానంలో రాహువు సంచరిస్తున్నాడు కనుక దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు ఈరోజు దినఫలాలను చెప్పడం జరిగింది. తదుపరి కార్యక్రమంలో అనగా రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.